దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనములు తెలియజేస్తున్నాను. మరి ప్రతిదినం లాగానే దేవుడు ఈరోజు కూడా మనతో మంచి వాగ్దానాలు మాట్లాడబోతున్నాడండి. ఈ వాక్యాలు వినండి. మరి ఇవి దుర్దినాలు కాబట్టి మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యాలు విని దాని ప్రకారం నడుచుకుంటే కనుక అది మీకు మీ కుటుంబానికి ఎంతో మంచిగా ఉంటుంది. కాబట్టి ఇవాళ దేవుడు ఏ వాక్యం చెప్తున్నాడంటే కనుక కీర్తనలు 91వ అధ్యాయం మనం తీస్తే కనుక కీర్తనలు 91వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. 91:3లో మనం చూస్తే, వేటగాని గురిలో నుంచి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించినట్లు. దేవుని వాక్యం చూస్తే వేటగాని గురిలో నుంచి ఆయన నిన్ను విడిపించును చెప్తున్నాడు దేవుడు. అంటే వేటగాని గురిలో నుంచి సాధారణంగా వేటగాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అడవుల్లో అనేక జంతువులకి వాళ్ళు ఉచ్చులు వేసి వాటిని పట్టుకొని వాటిని చంపి వాటి యొక్క ఆహారము మాంసం తింటూ ఉంటారు కదండి. దానికోసం అని చెప్పి స్పెషల్గా ఒక ఉచ్చవుడు తయారు చేస్తూ ఉంటారు. ప్లానింగ్ అనేది వేసుకొని ఎలాగ దాన్ని చంపాలి, ఎలాగ దాన్ని పట్టుకోవాలి అనేసి వేటగాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఆ విధంగా ప్లాన్ అనేది వేసుకొని మరి ఆ జంతువులు పట్టుకోవడం చేస్తూ ఉంటారు. కాబట్టి కానీ దేవుని యొక్క వాక్యము సాధారణమైనటువంటి వేటగాళ్ళ గురించి మాట్లాడటం లేదు, కానీ సాతాను గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ వేటగాడు అంటే కనుక సాతాను గురించి మాట్లాడుతున్నారు. మరి సాతానుకి ఇష్టం లేనిది ఏంటిది ఏమంటే కనుక దేవుని ఆరాధించడము, దేవుడిని పూజించడము, దేవుని ప్రార్థన చేయటం, ఇవన్నీ కూడా సాతానుకి ఇష్టం లేని పనులు కదండి. కాబట్టి ఎవరైతే కనుక మరి దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తూ ఉన్నారో, దేవుని యొక్క వాక్యాలు చదువుతున్నారో, ప్రార్థన చేస్తూ ఉన్నారో, వారిని తన యొక్క వలలో వేసుకొని వారిని దేవుని దగ్గర నుంచి తొలగించాలి అని చెప్పి సాతాను యొక్క మరి ప్లాన్ అనేది వేస్తూ ఉంటాడు కదండి. అంటున్నాడు వేటగాని గురిలో నుంచి ఆయనను విడిపించి అంటున్నాడు. సాతాను కూడా చాలా ఉదయం పెడుతూ ఉంటాడు, ఈ లోకాన్ని చూపిస్తూ ఉంటాడు. లోకాన్ని చూపించి నువ్వు లోకం వైపు వెళ్ళు, నీకంతా మంచి జరిగింది కదండి. వేటగాడు కూడా ఒక ఆహారం అనేది పెడతాడు, జంతువు రావాలని చెప్పేసి మంచిగా ఆహారం పెడతాడు. ఆ జంతువు ఏం చేస్తుంది, అబ్బా బాగుంది ఆహారము, నాకు మంచిగా స్మెల్ వస్తున్నది, బాగుంటుందేమో అని చెప్పి ఆ జంతువు కూడా ఏం చేస్తూ ఉంటుంది, ఆహారం దగ్గరికి వెళ్ళి తింటూ ఉంటుంది. అలా తినేటప్పుడు కల్లా ఆ ఉచ్చులో పడిపోయి ఎలాగైతే బంధించబడుతూ ఉంటుందో, అలాగే సాతాను కూడా ఈ లోకంలో ఏవైతే కనుక కంటికి ఏమంటే మన దృష్టికి ఏవైతే మధురంగా ఉన్నావో, మనకు ఏవైతే మధురంగా ఉన్నాయో అవన్నీ కూడా లోకపరమైనవే చూపిస్తూ ఉంటాడు. చూపించేసి మనము దాని దగ్గరికి వస్తామా లేదా, దేవుణ్ణి విడిచిపెట్టి లోకం మీద మనం తిరుగుతామా లేదా అని చెప్పి సాతాను చూసి అలాగ ఊరనేది పెడుతూ ఉంటాడు. పెట్టారు దేవుని యొక్క వాక్యంతో ఎలాగైతే కనుక యేసుక్రీస్తు వారు మరి సాతాను ఎలాగైతే తరిమి కొట్టాడో, మరి అలానే మనం కూడా దేవుని యొక్క వాక్యం మన హృదయాల్లో ఉంచుకొని సాతాను మనం ఏం చేయాలి, వెళ్ళగొట్టాలన్నమాట. నాశనకరమైనటువంటి ఆ యొక్క వేటగాని గురిలో నుంచి ఆయన ఏం చేస్తూ ఉంటాడంట, మనల్ని ఆయన రక్షిస్తూ ఉండే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. మరి మానవులైతే ఆ విధంగా చేయలేరు, కానీ దేవుడు హృదయములను పరీక్షించేవాడు. మరి ప్రవర్తన ఎలా ఉన్నది, మనుషుని యొక్క ప్రవర్తన ఎలా ఉన్నది అని చెప్పేసి చూసి దాని ప్రకారం ఆయన తీర్పు తెచ్చేవాడు. కానీ పైన శరీరం కానీ ఏమంటే వాటిని చూసి దేవుడు ఎప్పుడు కూడా తీర్పు తీర్చాడు. నీ శరీరం ఎట్లా ఉన్నా సరే నీ హృదయంలో దీపం వెలిగితేనే దేవుడు నేను పరలోక రాజ్యానికైనా తీసుకువెళ్ళేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి వాక్యం మనం ఏం చేయాలి, మరి దేవుని యొక్క వాక్యము మనకి అది వెలుగుగా ఉన్నది, దానిని మన హృదయంలో ఉంచుకోవాలి. అది వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో మన హృదయం అది వెలిగించబడుతూ ఉంటుంది, దేవుల్లో మంచిగా ముందుకు వెళ్తూ ఉంటుంది కదండి. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తా అంటున్నాడు. నాశనకరమైనటువంటి తెగులు మంచివి కాదు కదా. ఇశ్రాయేలు ప్రజల మీద కూడా దేవుడు తెగులు రప్పించాడు. వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి, వారి యొక్క ప్రవర్తనను బట్టి తెగులు మరి దేవుడు చూపించాడు. అలాగే మన ప్రవర్తన కూడా దేవుడు సరిగా లేకపోతే కొన్నిసార్లు సాతాను ఏం చేస్తున్నాడు, తెగులు అనేవి మనకు వస్తూ ఉంటాయి. కానీ వాటి నుంచి బయటపడాలంటే కనుక దేవుని మనం ప్రార్థన చేసి దేవుని యొక్క వాక్యాన్ని మనం దేవులో పెట్టుకొని జ్ఞానం కలిగి ఉంటే మాత్రమే మనం ఏం చేస్తూ ఉంటాము,
ఆ యొక్క నాశనకరమైనటువంటి ముళ్ళ నుంచి కదండి మళ్ళా తెగులు రాకుండా మనం రక్షించబడుతూ ఉంటాం. దేవుడే మనం రక్షిస్తూ ఉంటాడు కదా. పేతురు గారు మరి నీళ్ళ మీద నడిచి వెళ్తూ ఉన్నప్పుడు కొంచెం దూరం బాగానే వచ్చాడు, యేసుక్రీస్తుతో బాగా చూస్తూ బాగానే వచ్చాడు. కానీ ఎప్పుడైతే కనుక ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క దృష్టి ఎప్పుడైతే పక్కనటువంటి అలల పైన నీళ్ల పైన ఉందో, అంటే ఏంటి అక్కడ సంఘటన మనం చూస్తే కనుక చాలా భయంకరంగా అలలు వస్తూ ఉన్నాయి, ఓడని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి కదండి. ఎప్పుడైతే పేతురు గారు లోకం వైపు చూశాడో, లోకమైనటువంటి అలల వైపు, ఏమంటే సముద్రం వైపు చూశాడో, అప్పుడు అతనిలో విశ్వాసం తగ్గిపోయి మరి నీళ్ళలో పడిపోవడానికి ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు కదా. వెంటనే ఏం చేశాడు, యేసుక్రీస్తు ప్రభువు వచ్చి చేపట్టుకుని పైకి లేవనెత్తినట్టు మనం చూస్తున్నాం. ఎందుకు లేవనెత్తాడు? పేతురు కేకలు వేస్తున్నాడు, ప్రభువా రక్షించిన ఆయన కేకలు వేస్తున్నాడు. కాబట్టి మనం కూడా ప్రార్థనలో కేకలు వేయాలి. అంటే పెద్ద కేకలు వేయడం కాదు, అంత విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసి దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు మనం ఏ తెగుల్లో పడిపోకుండా, ఏ వేటగాని యొక్క ఊరిలో పడిపోకుండా మనల్ని దేవుడు రక్షిస్తాడు. నేను చెప్తూ ఉంటాడు దేవుడు, పలా చోట నువ్వు వెళ్ళు, ఈ చోట నువ్వు వెళ్ళమాకు అని చెప్పి దేవుడు నీకు మంచిగా ఆజ్ఞలిస్తూ ఉంటాడు. దాని ప్రకారం వెళ్తూ ఉంటూ దేవుని యొక్క ఆశీర్వాదంను, రక్షణను చూస్తామని చెప్పి దేవుడు ఈ వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించిన కాక ఆమేన్.